యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. నీవు అందరూ ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదేమో, అనేక పర్యాయములు సంతోషము లేక సంతృప్తి లేని జీవితాన్ని కలిగి ఉంటుంటే, ప్రభువు వాక్కు ఇశ్రాయేలీలకు తెలియచేసిన విధముగా ఈ రోజున మనకి కూడా తెలియచేస్తున్నాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని. ఇది తగిన కాలమున నీ పక్షముగా ప్రభువు జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలీల జీవితాలలో ప్రభువా వారి పక్షమున ఉండి ఒంటరి అయిన వారిని ప్రభువా మరి 1000 మందిగా మీరు చేశారు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా మీరు చేశారు. ప్రభువా, ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి ఎడల మీరు అదే రీతిగా మీరు చేయబోతూ ఉన్నారు. మీరు మా పక్షమున ఉండగా మేము ఒంటరి వారము కామయ్యా. నిశ్చయముగా మీరు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. తగిన కాలమందు ప్రభు అయా ఈ కార్యము మీరు చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.